ఈ అమ్మాయి చాలా అంటే చాలా బాగా పేకాట ఆడుతుంది. పేకాటలో ఈ అమ్మాయిని ఓడించే వాళ్ళు లేరు. కాకపోతే ఈ అమ్మాయికి ఏదో ఒక ట్రిక్ తెలుసు. ఆ ట్రిక్‌తో అందరిని కూడా ఓడించేస్తుంది. అలానే ఈ వ్యక్తిని కూడా ఓడించాలనుకుంటుంది. ఒక్కసారిగా చూసి ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఏంటి ఎగ్జాక్ట్‌గా సీరీస్‌లో ఎలా పెట్టావు అని. అప్పుడు ఆ అమ్మాయికి చాలా డబ్బులొస్తాయి. వీళ్ళ నాన్న చిన్న చిన్న డబ్బుల కోసమే వాళ్ళ అమ్మని తాకట్టు పెట్టేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి కష్టపడి పనిచేసి బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చాను. ఎలాగైనా అమ్మని విడిపించు అని చెప్తాడు. అప్పుడు పేకాట్ మళ్ళీ ఆడడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇతన్ని చూసి అందరూ కూడా నవ్వుతారు. ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావారా? ఎప్పుడు ఓడిపోవడానికే వస్తావని చెప్పి వాళ్ళు నవ్వుతారు. ఈసారి నేను చాలా డబ్బులు తెచ్చాను అని చెప్పి చూపిస్తాడు. వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడు ఆ వ్యక్తి ఎలా అయినా సరే గెలవాలి, కోటీశ్వరుడు అయిపోవాలి అని అనుకుంటాడు. కానీ ఈ వీళ్ళ చేతిలో ఎప్పుడు కూడా అతను ఓడిపోతూనే ఉంటాడు. సరే నేను కలుపుతానని చెప్పి ప్యాకెట్లో మొత్తం అన్ని కలుపుతాడు. అప్పుడు ఆ అమ్మాయి నాన్న నువ్వు ఓడిపోయినా పర్లేదు నేను ఇంకా పెడతాను, కానీ ఈసారి గెలిచేలా ఆడు అని చెప్పి అలాగే అమ్మను కూడా విడిపించాలి అని చెప్పి అంటుంది. దాంతో వాళ్ళ నాన్నకి చాలా పౌరుషం వచ్చి ఎలాగైనా సరే ఈసారి గట్టిగా ఆడాలి అని అనుకుంటాడు. అప్పుడు ఉన్నదంతా కూడా పెడతాడు. పెట్టినా సరే వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే ఎలాగో ఓడిపోతావు కదా అని చెప్పి. కానీ వాళ్ళ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్నని గట్టిగా నమ్ముతుంది. అప్పుడు డైస్ వేస్తారు ఎవరు ఫస్ట్ వేయాలి అని చెప్పి. డైస్ లో కూడా వాళ్ళే గెలుస్తారు. దాంతో ఆ అమ్మాయి షాక్ అవుతుంది. కానీ అయినా సరే నమ్మకం కోల్పోదు. వాళ్ళ నాన్న ఎలాగైనా గెలుస్తాడులే అనుకుంటుంది. చివరికి గేమ్ చివరి వరకు వచ్చేసింది. ఇద్దరు కూడా టెన్షన్ తో చాలా చాలా గట్టిగా మొక్కుకొని కార్డ్స్ వేస్తారు. అవతల వ్యక్తికి చాలా మంచి కార్డ్స్ వస్తాయి. దాంతో అతను షాక్ అయిపోతాడు. అసలు అతనికి ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కాదు. అప్పుడు వాళ్ళందరూ కూడా నవ్వుతారు. ఎప్పుడు ఓడిపోతావు అని చెప్పి. నాకు ఎలాగైనా సరే ఇంకొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మాయిని. కానీ అమ్మాయి కఠినంగా చెప్పేస్తుంది, అది నేను అమ్మ కోసం దాచాను, ఆ డబ్బులు అమ్మకి చెందాల్సినవి, నీకు ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అతను చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తాడు, దయచేసి ఎలాగైనా ఇవ్వు, ఈసారి గెలుస్తాను అని. అప్పుడు ఆ బ్యాంక్ కార్డ్ తీసుకొని ఆ అమ్మాయి ఆడడం స్టార్ట్ చేస్తుంది. నేను ఆడతాను, నాకు పూర్తిగా తెలియదు కానీ నేను ఎలాగైనా సరే గెలుస్తాను మా అమ్మ కోసం అని చెప్పి అంటుంది. అప్పుడు అతను అస్సలు నమ్ముడు. సరే ఆడితే ఆడు అని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి గేమ్ ఆడడానికి కూర్చుంటుంది. వాళ్ళు కూడా గేమ్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ అమ్మాయికి ఉన్న స్కిల్స్ ని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. మొత్తానికి గెలిచేసి వాళ్ళ అమ్మని కూడా విడిపించుకుంటుంది. వాళ్ళంతా కూడా ఆ అమ్మాయి స్కిల్స్ ని చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా అని. సబ్స్క్రైబ్.